జెడ్పీటీసీ ఉప ఎన్నికలో టీడీపీ ఘన విజయం సాధించింది. 6000 ఓట్లతో టీడీపీ అభ్యర్థి లతారెడ్డి విజయం సాధించారు. టీడీపీకి 6735 ఓట్లు రాగా వైసీపీకి 683 ఓట్లు వచ్చాయి. అలాగే ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ఇంకా కొనసాగుతుంది. టీడీపీ అభ్యర్థి విజయం దిశగా కొనసాగుతున్నారు. పులివెందులో టీడీపీ గెలుపు ప్రజాస్వామ్యం యొక్క విజయం అంటూ కూడా టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు టీడీపీ కార్యకర్తల దొంగ ఓట్లతో టీడీపీ గెలిచిందంటూ కూడా వైసీపీ నేతలు మండిపడుతున్నారు. రైట్, ఇక బ్రేకింగ్ చూస్తున్న మాజీ సీఎం వైఎస్ జగన్ నియోజకవర్గమైన పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో టీడీపీ ఘన విజయం సాధించింది. ఇక ఈ అంశానికి సంబంధించి తాజా పరిస్థితిని అందించడానికి మా ప్రతినిధి సుధీర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సుధీర్, మనం చూసుకోవచ్చు ఇప్పటికే టీడీపీ పులివెందులో అయితే ఘన విజయం సాధించింది. అలాగే ఒంటిమిట్టలో కూడా ఘన విజయం దిశగా కూడా దూసుకుపోతుంది. ఇప్పటికే టీడీపీ అభిమానులు కానీ నాయకులు కానీ అందరూ సంబరాలు చేసుకుంటున్నారు. అసలు దీనిపై కూడా వైసీపీ నేతలు కూడా కొంతమంది మాట్లాడారు, ఇదంతా దొంగ ఓట్లు అని. అసలు వైసీపీ నాయకులు ఏమంటున్నారు, టీడీపీ నాయకులు దీనిపై ఎలా స్పందిస్తున్నారు? గుడ్ ఆఫ్టర్నూన్ దీపిక. దేశవ్యాప్తంగా ప్రజలందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు 15న వస్తుంటే కనుక పులివెందుల్లో మాత్రమైతే కనుక ఆగస్టు 14వ తేదీ స్వాతంత్రం వచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ప్రజలందరూ కూడా పూర్తిస్థాయిలో కూడా హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా చూసుకోవచ్చు ఇవాళ జరిగినటువంటి కౌంటింగ్ ప్రక్రియలో చూసుకుంటే కనుక తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి మారెడ్డి లతారెడ్డి కూడా పూర్తిస్థాయిలో కూడా 6033 ఓట్లతో కూడా ఘన విజయంగా సాధించడం జరిగింది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నేతలందరూ కూడా పూర్తిస్థాయిలో పెద్ద ఎత్తున కూడా సంబరాలు చేసుకున్న పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా చూసుకోవచ్చు ఎన్నడూ లేని విధంగా 30 సంవత్సరాల తర్వాత కూడా పూర్తిస్థాయిలో కదా పులివెందులు అయితే కనుక తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేసిన పరిస్థితి ఉందని కనపడుతుందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో ఇప్పటికే చూసుకోవచ్చు ఇన్ఛార్జ్ మినిస్టర్ సవిత కావచ్చు, అలాగే ఆదినాయుడు కావచ్చు, తదితరులందరూ కూడా పూర్తిస్థాయిలో కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే మనం ఏదైతే కడప నగరంలో ఉన్నటువంటి హరిప్రియాలోనో ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ బీటెక్ రవి గారు ఉన్నారు. పూర్తిస్థాయిలో కూడా పెద్ద ఎత్తున కూడా సంబరాలు చేసుకున్న పరిస్థితి మనం కనపడుతుందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా మరోపక్క ఒంటిమిట్టకు సంబంధించి ఇప్పటికే ఓటింగ్ ప్రక్రియ కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఏదేమైనా సరే ఇప్పటికీ దాదాపుగా మనం చూసుకుంటే కనుక పులివెందులకు సంబంధించిన దాంట్లో అయితే కనుక 6033 ఓట్లతో కూడా పూర్తిస్థాయిలో అయితే మారెడ్డి లతారెడ్డి గారు గెలవడం జరిగింది. ఏదేమైనా చూసుకుంటే కనుక ఉత్కంఠ భరిత పోర్లో అయితే కనుక ఖచ్చితంగా అయితే కనుక గెలవడం జరిగింది. పులివెందుల గడ్డ వైఎస్ గడ్డ అంటారు, అలాంటి గడ్డాను కూడా పూర్తిస్థాయిలో కూడా బీటెక్ రవి గారు బద్దలు కొట్టారని చెప్పుకోవచ్చు. అయితే మనతో మాట్లాడేందుకు బీటెక్ రవి గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. అన్న, ఏంటి దేశ ప్రజలందరికీ కూడా స్వాతంత్రం ఆగస్టు 15న వస్తే కనుక పులివెందుల ప్రజలకు కూడా 14వ తేదీ వచ్చిందంటున్నారు, ఏంటి అసలు? పులివెందుల ప్రజలకు 14వ తేదీ స్వాతంత్రం వచ్చిందని చెప్పలే. పులివెందుల 14వ తేదీ పులివెందుల మండల ప్రజలకు స్వాతంత్రం లాంటి ఒక పండగ వస్తుందని చెప్పినాం. స్వాతంత్రం కాదు, స్వాతంత్రం లాంటి ఒక పండగ వచ్చింది. ఆల్ ఆర్ దే ఆర్ హ్యాపీ, అందరూ ఎంజాయ్ చేస్తారు, వాళ్ళతో పాటు మేము ఎంజాయ్ చేస్తున్నాం. వెరీ గుడ్, చాలా బాగుంది. అంటే ఇంత మెజారిటీ వస్తారని మీరు అసలు ఊహించారని? అసలు నేను 4000 నుంచి 4500 వస్తుంది అనుకున్నా. అనేక మీడియాలో కూడా చెప్పిన 4000 నుంచి 4500 వస్తుందని మేము భావించాం. కానీ మాకు వైఎస్ఆర్సీపీ క్యాడర్ కానీ వాళ్ళు కానీ సహకరిస్తామేమో, మేము జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాలి, ఇది మంచి అవకాశం అని మాతో టచ్లో ఉన్నారు. అది అంతా ఊరికే చెప్తారు లేదన్న, మాతో నెక్స్ట్ ఫ్యూచర్లో మేము అధికారంలో ఉన్నాం కదా, మాతో ఏదైనా చిన్న చిన్న పనులు చేయించుకునేదానికి మాట వరుసకు అన్నారేమో అనుకున్నాం. కానీ వాళ్ళకి ఎంత కోపం ఉందో, వీళ్ళ మీద ఎంత అసహ్యం ఉందో ఈ ఎలక్షన్స్లో బయటపడింది. అంటే ఒక ముఖ్యమంత్రిగా ఈ సమాచారం వచ్చిన ఒక వ్యక్తి పూర్తి స్థాయిలో కూడా బీటెక్ రవి అంటే ఎవడో నాకు తెలియదు, అసలు అతను ఓటర్ కాదంటున్నాడు, దీన్ని ఎలా చూస్తారన్న? అసలు ఆయన ఓటర్ కాదేంది, నేను పులివెందుల ఓటర్ను. పులివెందుల ఓటర్ ఎవడైనా కూడా జెడ్పీటీసీ చేయొచ్చు. ఇదే ప్రశ్న మళ్ళీ విశాఖపట్నం పోయి వాళ్ళమ్మ పోటీ చేసింది కదా, అప్పుడు ఆయన విశాఖపట్నంలో ఆయన ఓటరా? ఏంది ఆయన మాట్లాడేది? విశాఖపట్నానికి పోయి ఈయన ఎందుకు పోటీ చేసినాడు? అనిల్ కుమార్ నెల్లూరులో ఉంటే తీసుకొచ్చి ఆడేసినాడు. ఇంకొని కొండపల్లిలో వేరే వాళ్ళను ఆదిమూలపు సురేష్ని తీసుకుపోయి కొండపల్లి వేసినాడు. గుమ్మనూరు జయరాం తీసుకుపోయి ఆటికి వచ్చి ఆయన వద్దని ఆయన మా పార్టీలో చేరి ఎమ్మెల్యే అయినాడు. ఏంది ఆయన చేసినట్టు? ఏంది వాళ్ళంతా ఓటర్సా? ఆయనే సమాధానం చెప్పాలి ఆయన మాటలకు. అంటే ప్రజాస్వామ్యాన్ని కూడా కూడి చేశారు, కేవలం ఇక్కడ రిగ్గింగ్ చేసుకొని, అంటే బయట వ్యక్తుల నుంచి అటు జమ్మలమడుగు నుంచి కావచ్చు, ఎర్రగొంట్ల నుంచి కావచ్చు వ్యక్తులను తెచ్చుకొని ఈరోజు ఓటింగ్ చేసుకున్నారంటున్నారు. దీని మీద మీరేమంటారు?
అదంతా అవుతుంది. ఆయన ముందు నుంచి ఒక 4 రోజుల నుంచి ఇదే పదం ఎత్తుకున్నారు. అది జరిగింది, ఇదే ఒక కారణం బూచిగా చూపారు ఉన్నారు. ఏదైనా ఉంటే మొన్న కోర్టుకు పోయినారు, నిన్న కోర్టుకు పోయినారు, అంతకుముందు కోర్టులకు పోయినారు. ఎక్కడన్నా ప్రూఫ్ కానీ ఏదైనా ఉంటుంది కదా, ఉండాలి కదా. ఇప్పుడు నేను సరే అదంటే ఆయన అన్నట్టు ఓకేలే బా నేను రాజీనామా చేస్తాం ఇప్పుడే. మళ్ళీ మొన్న నువ్వు ముఖ్యమంత్రి కాబట్టి నీ ఇష్టం వచ్చినట్టు దౌర్జన్యం చేసి నువ్వు 60,000తో గెలిచినా మళ్ళీ నువ్వు చేయి అంటే ఆయన చేస్తాడా? చెప్పాలా, ఆయన సమాధానం చెప్పాలా. అంటే ఎన్నికలు కూడా బాయ్కాట్ చేసామంటున్నారు అవినాష్ రెడ్డి కూడా. దీన్ని బట్టి ఎప్పుడు బాయ్కాట్? ఎన్నికల బాయ్కాట్ అనేది పోలింగ్ అయిపోయినాకనా? పోలింగ్ అయిపోయినాక చేసే బాయ్కాట్ను బాయ్కాట్ అంటారా? పోలింగ్ అయిపోయి అంతా కౌంటింగ్ వచ్చేటప్పుడు కౌంటింగ్ బాయ్కాట్ అంటారా? కౌంటింగ్లో నువ్వున్నే నేనున్నే ఎవరు లేకున్నా అధికారులు ఎంచి ఏదో ఇంత మెజార్టీని గెలిచారు, దానికి బాయ్కాట్ అనడం ఏంది? ముందు వెనక ముందు అని అంత ముందు వేరే చెప్తున్నారు, తికమకబడి ముందు వెనక ముందు చేస్తున్నారు వాళ్ళు. అంటే రానున్న జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచుల్లో కూడా ఈ విధంగా దూసుకెళ్తారని. అదే ఇప్పుడు ఒక ఎన్నిక డిఫరెంట్గా ఉంటుంది. నేను ఎప్పుడు చెప్పినా, అంతకుముందు కూడా గతంలో కూడా చెప్పినాం. ఎమ్మెల్యేగా ఓడిపోయిన వాళ్ళు 3 నెలల్లోనే మళ్ళీ ఎంపీగా గెలిచి సెంట్రల్ మినిస్టర్ కూడా అయినారు. కిషన్ రెడ్డి అన్న ఇట్లాంటి వాళ్ళు. ఈటెల ఎందరూ ఎమ్మెల్యేగా ఓడిపోయి ఎంపీ అయినాడు. ఇట్లా ఒక ఎలక్షన్కి ఒక ఎలక్షన్ డిఫరెంట్. ఇప్పుడు ఇది మేము చెప్పినాం, అది చేస్తాం. ఈ మండలాన్ని ఒక యూనిట్గా తీసుకొని చెప్పినట్టు అన్నీ చేసి అప్పుడు జెడ్పీటీసీ ఎన్నికలప్పుడు అయ్యా ఆ మండలంలో అన్నీ చేసినాము నిరూపించుకుని మీరు మమ్మల్ని ఆదరించండి అని పోతాం. థ్యాంక్ యూ. ఇది మొత్తంగా చూసుకుంటే కనుక పూర్తిస్థాయిలో కూడా ఏదైతే మారెడ్డి లతారెడ్డి కూడా పూర్తిస్థాయిలో కూడా 6,033 ఓట్లతో కూడా గెలిచిందని చెప్తున్నారు. అలాగే ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కామెంట్ చేసిన దానికి కూడా బీటెక్ రవి మాట్లాడుతూ కూడా ఖచ్చితంగా ఆయనకు చిత్తశుద్ధి లేకనే మాట్లాడుతున్నారు. అలాగే ముఖ్యంగా చూసుకుంటే కనుక బీటెక్ రవి అనేవాడు ఎవడో ఆయనకు తెలియదా అంటూ కూడా మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈరోజు గడిచిన వారం రోజుల నుంచి కూడా ఏదైతే ఎన్నికలు సజావుగా జరిగాయి, ఎక్కడే కానీ ఓటింగ్ రిగ్గింగ్ చేయలేదు. అసలే వాళ్ళ ఎవరైతే ఓటర్లు ఉన్న వాళ్ళందరూ బెదిరించే పరిస్థితి ఎక్కడ జరగలేదని చెప్పి బీటెక్ రవి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇవాళ ఉదయం నుంచి కూడా ఉత్కంఠంగా కూడా ఎప్పుడెప్పుడు ఫలితాలు వస్తాయనే నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున కూడా ఫలితాలు రావడం జరిగింది. ఈ ఫలితాలు అయితే కనుక 1వ రౌండ్లోనే పూర్తిస్థాయిలో కూడా పులివెందుల గడ్డపై అయితే కనుక తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేసి పూర్తిస్థాయిలో విజయం సాధించని చెప్పవచ్చు. మరోపక్క ఇప్పటికే మనం ప్రాథమిక సమాచారం ప్రకారం కూడా ఏదైతే ఒంటిమిట్ట జెడ్పీటీసీ కూడా పూర్తిస్థాయిలో తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకున్న పరిస్థితి ఉంది. అయితే ఒంటిమిట్టలో కూడా పెద్ద ఎత్తున కూడా అక్కడ సంబరాలు జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా అటు ఏదైతే ఒంటిమిట్టలో చూసుకుంటే కనుక మంత్రి మండిపల్లి రవాణా శాఖ మంత్రి అయినటువంటి మండిపల్లి కూడా అక్కడ పూర్తిస్థాయిలో చక్రం తిప్పారనుకోవచ్చు. అలాగే మరోపక్క మనం చూసుకుంటే కనుక ఒంటిమిట్టలో అటు బీటెక్ రవి కావచ్చు, అటు ఆదినాయుడు కావచ్చు, ఇన్ఛార్జ్ మినిస్టర్ సవిత కావచ్చు, వీళ్ళు ముగ్గురు కూడా పూర్తిస్థాయిలో కూడా చక్రం తిప్పిన పరిస్థితి అవుతుంది. అయితే దాదాపుగా 10 రోజుల నుంచి కూడా వీళ్ళందరూ కూడా అక్కడ మకాం వేసి ఇంత పెద్ద ఎత్తున గ్రౌండ్ వర్క్ చేస్తేనే మేము ఈరోజు గెలిచామని చెప్పి వీళ్ళ తెలుగుదేశం పార్టీ నేతలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా సరే రానున్న అన్ని ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా గెలిచి తీరుతాము. ఖచ్చితంగా ఒకప్పుడు కడప జిల్లా అంటేనే వైఎస్ జిల్లా, అలాంటిది ఆ గడ్డ అంటారు, అలాంటిది పూర్తిస్థాయిలో అలా లేకుండా కూడా పూర్తిస్థాయిలో తెలుగుదేశం పార్టీకి అడ్డాగా మార్చుకుంటామని చెప్పి ఇక ఉన్నటువంటి నేతలు చెప్తున్న పరిస్థితి ఉంది. దీపిక. రైట్. థ్యాంక్ యూ సుధీర్.